హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు క్లాస్ ఐసోమెరిజం సంబంధించి నెక్స్ట్ క్లాస్. ఐసోమెరిజంలో మనం ఏం నేర్చుకున్నాం? స్ట్రక్చరల్ ఐసోమెరిజం కంప్లీటెడ్. ఇప్పుడు మనం స్టీరియో ఐసోమెరిజం నేర్చుకుంటూ ఉన్నాం. స్టీరియో ఐసోమెరిజం మెయిన్లీ 2 టైప్స్ అని నేర్చుకున్నాం. నెంబర్ 1 జామెట్రికల్ ఐసోమెరిజం, నెంబర్ 2 ఆప్టికల్ ఐసోమెరిజం. ఈ జామెట్రికల్ ఐసోమెరిజంలో అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం. దీంట్లో ఏం నేర్చుకున్నాం మనం? ఈ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజంలో ఏమేమి నేర్చుకున్నాం? సిస్ ట్రాన్స్తో పాటు ఇంకా ఈజెడ్ కాన్ఫిగరేషన్ కూడా నేర్చుకున్నాం. ఈజెడ్ కాన్ఫిగరేషన్స్ కదా. ఇంకా ఈజెడ్ కాన్ఫిగరేషన్స్ ఆక్సైమ్స్లో ఎలా ఉంటుంది, ఆక్సైమ్స్. ఆ తర్వాత ఇంకా ఎజో కాంపౌండ్స్లో ఎలా ఉంటుందో కూడా నేర్చుకోవాలి, ఎజో కాంపౌండ్స్. ఓకే, జనరల్లీ జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిటెడ్ బై విచ్ కాంపౌండ్స్ అంటే ఏం చెప్పాలి? ఏమేంటి? ఆల్కీన్స్, ఇంకా ఆక్సైమ్స్, ఇంకా ఎజో కాంపౌండ్స్. ఈ కాంపౌండ్స్, ఎజో కాంపౌండ్స్ ఎగ్జిబిట్స్ జామెట్రికల్ ఐసోమెరిజం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో ఆల్కీన్స్ నేర్చుకున్నాము, సిస్ అండ్ ట్రాన్స్. ఆ తర్వాత ఈజెడ్ కాన్ఫిగరేషన్, ఈ రెండు ఆల్కిన్స్లో ఉంటాయి. ఆ తర్వాత ఆక్సైమ్స్లో ఎలా ఉంటుంది, ఎజో కాంపౌండ్స్లో ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాలి. నౌ లుక్ ఎట్ ద బోర్డ్, అది ఎలా ఉంటుంది అనేది స్టడీ చేద్దాం. ఆక్సైమ్స్లో సీ హియర్ జామెట్రికల్ ఐసోమెరిజం ఇన్ ఆక్సైమ్స్. ఆక్సైమ్ జనరల్ ఫార్ములా ఏంటి బాబు? సి ఉంటుంది. ఈ సికి డబుల్ బాండ్ ఎన్ ఉంటుంది, ఓహెచ్. ఈ కార్బన్కి 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. దిస్ ఈజ్ sp2 కార్బన్. sp2 కార్బన్ షుడ్ హ్యావ్ 2 డిఫరెంట్ గ్రూప్స్. షుడ్ హ్యావ్ 2 డిఫరెంట్ గ్రూప్స్. 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. అప్పుడే 2 సిమిలర్ గ్రూప్స్ ఉంటే ఏ ఉంటే అవ్వదు, ఏబి 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. ఇక్కడ తెలిసిందా? సి డబుల్ బాండ్ ఎన్ఓహెచ్ కదా ఆక్సైమ్స్ జనరల్ ఫార్ములా. ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, ఈ 2 ఏబి ప్లేస్లో మిథైల్ ఇథైల్ ఉండొచ్చు. 2 వేరు వేరు అయి ఉండాలి, ఒకటి మిథైల్ ఇథైల్, లేదా ఒకటి క్లోరిన్ ఒకటి బ్రోమిన్, ఏదో ఒకటి. 2 మిథైల్స్ అయితే అవ్వదు, 2 ఇథైల్ గ్రూప్స్ ఉన్నా అవ్వదు. 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. ఓకే, అది కండిషన్. ఓకే, నౌ సీ హియర్, లుక్ ఎట్ ద బోర్డ్. ఆక్సైమ్స్ షో జామెట్రికల్ ఐసోమెరిజం డ్యూ టు రిస్ట్రిక్టెడ్ రొటేషన్ అబౌట్ డబుల్ బాండ్ కదా. అసలు జామెట్రికల్ ఐసోమెరిజం అంటేనే డబుల్ బాండ్ ఉండాలి. ఆల్కిన్స్లో ఉంది, ఆక్సైమ్స్లో ఉంది, ఎజో కాంపౌండ్స్లో ఉంది కదా. రిస్ట్రిక్టెడ్ డబుల్ బాండ్ ఉండటం వల్ల, రొటేట్ కానీ డబుల్ బాండ్ ఉండటం వల్ల ఫిక్స్డ్గా ఉండిపోతాయి స్ట్రక్చర్స్. ఓకే, ఓన్లీ దోస్ ఆక్సైమ్స్ షో జామెట్రికల్ ఐసోమెరిజం ఇన్ విచ్ sp2 కార్బన్ హ్యావ్ 2 డిఫరెంట్ గ్రూప్స్. ఇప్పుడు మాట్లాడుకున్నది sp2 కార్బన్, డబుల్ బాండ్ కార్బన్ అంటే sp2 కార్బన్. దానికి ఏముండాలి? 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. ఓకే, సి ఇది అసలు ఎసిటాల్డ్ ఆక్సైమ్. ఇట్స్ నేమ్ ఈజ్ ఎసిటాల్డ్ ఆక్సైమ్. ఈ ఎసిటాల్డ్ ఆక్సైమ్ ఎలా ఫామ్ అవుతుంది సార్ అంటే, దిస్ ఈజ్ ఎసిటాల్డిహైడ్, CH3CHO, ఎసిటాల్డిహైడ్. ఇదిగో నేను బోర్డు మీద చెప్తాను, అది ఇంకా క్లియర్గా. ఎసిటాల్డిహైడ్ ఫార్ములా వచ్చేసి CH3CHO, CH3CHO ఎసిటాల్డిహైడ్. ఓకే, హైడ్రాక్సిల్ ఎమైన్ NH2OH. దిస్ ఈస్ కాల్డ్ హైడ్రాక్సిల్ ఎమైన్. హైడ్రాక్సిల్ ఎమైన్తో ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుంది సార్? ఇదిగో ఈ ఓను ఈ H2 కలిసి H2Oగా బయటకు పోతుంది, -H2O. అప్పుడు ఏమొస్తుంది అది? ఇదిగో CH3C, దీనికి H, CH3CH అంటే ఇదిగో ఈ కార్బన్కి ఒకవైపు CH3 ఒకవైపు H. ఓకే, ఇక్కడ ఇదిగో 2 హైడ్రోజన్స్, ఆక్సిజన్ పోయింది కదా, నైట్రోజన్తో డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది, NOH. ఇది ఆక్సైమ్. ఇది ఏ ఆక్సైమ్? దేని నుంచి ఫామ్ అయింది? ఇది ఎసిటాల్డిహైడ్. ఎసిటాల్డిహైడ్, ఎసిటాల్డిహైడ్ నుంచి ఫామ్ అయింది ఎసిటాల్డ్ ఆక్సైమ్. ఎసిటాల్డ్ ఆక్సైమ్. ఓకే, ఎసిటాల్డ్ ఆక్సైమ్. సో ఇప్పుడు ఇదిగో చూడు, ఇది sp2 కార్బనా కాదా? ఎస్, దిస్ ఈజ్ sp2 కార్బన్.
sp2 కార్బన్కి 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయా లేదా? ఎస్ ఉన్నాయి. కాబట్టి ఈజ్ ఇట్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం ఆర్ నాట్? ఎస్, జామెట్రికల్ ఐసోమెరిజం. ఇప్పుడు దీంట్లో చూడు 2 వర్డ్స్ యూజ్ చేయాలి. ఏమేంటి అవి అంటే సిన్ అండ్ యాంటీ. సిన్ అంటే ఏంటి, యాంటీ అంటే ఏంటి సార్? సపోజ్ చూడు, నేను ఇలా రాస్తున్నా సి డబుల్ బాండ్ ఎన్. ఓకే, ఒకవైపు CH3, ఇంకోవైపు HOH. రెండు ఒకటే కాదా? ఇదిగో ఇక్కడ రాసిన ఈ కాంపౌండ్ రెండు ఒకటే. సి డబుల్ బాండ్ ఎన్, ఆ సికి CH3H ఉంది, OH ఉంది. ఇది సిన్, SYN, సిన్ కాంపౌండ్ అనాలి. సిస్ ట్రాన్స్ అన్నాం, తర్వాత ఈజెడ్ అన్నాం, అవునా? ఇప్పుడు ఇదేంటి, సిన్ అండ్ యాంటీ. దేంట్లో వస్తుందంటే ఆక్సైమ్స్లో వస్తుంది. ఓకే, ఎప్పుడు సిన్ అనాలి సార్ అంటే HOH సేమ్ సైడ్ ఉన్నప్పుడు. H and OH షుడ్ బి H and OH గ్రూప్స్ షుడ్ బి సేమ్ సైడ్, షుడ్ బి ఇన్ ది సేమ్ సైడ్ ఉంటే అప్పుడు దాన్ని సిన్ అని పిలవాలి. సపోజ్ ఇలా ఉందనుకో, సి డబుల్ బాండ్ ఎన్, ఇటువైపు CH3 ఉంది, ఇటువైపు H ఉంది. ఈసారి OH ఇటువైపు రాశాను. ఈ HOH ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే యాంటీ అని పిలవాలి. అది సిన్, ఇది యాంటీ. ఓకే, సో నోట్ చేసుకో, H and OH గ్రూప్స్ should be in the opposite side. Should be in the opposite side. రాసావా? ఇది దేంట్లో, ఆక్సైమ్స్లో. మేక్ ఇట్ ఫాస్ట్. అది ఎలా ఫామ్ అయింది చెప్పాను. ఫస్ట్ ఎసిటాల్డ్ ఆక్సైమ్, ఎసిటాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ హైడ్రాక్సిల్ అమైన్ అండ్ ఫార్మ్స్ ఎసిటాల్డ్ ఆక్సైమ్, లూజెస్ వాటర్, ఫార్మ్స్ డబుల్ బాండ్ బిట్వీన్ కార్బన్ అండ్ నైట్రోజన్. 2 టైప్స్లో రాయొచ్చు ఆ స్ట్రక్చర్ని. దట్ కార్బన్ ఈజ్ sp2 కార్బన్ కంటైన్స్ 2 different groups. If HOH are present at same side, then it is called a syn isomer. If H and OH are present at opposite sides, then the isomer is considered as anti-isomer. Okay, కానీ make it fast. తర్వాత నెక్స్ట్ వన్, ఎజో కాంపౌండ్స్. ఐసోమెరిజం, జామెట్రికల్ ఐసోమెరిజం ఇన్ ఎజో కాంపౌండ్స్. దానికంటే ముందు ఇదిగో చూడు కొన్ని ఎగ్జాంపుల్స్ కదా. ఇది అయిపోయింది కదా, సరే ఇదిగో ఇది చూడు, బెంజాల్డ్ ఆక్సైమ్. బెంజాల్డ్ ఆక్సైమ్ అంటే ఏంటి సార్? బెంజాల్డ్ ఆక్సైమ్, నౌ see here, బెంజాల్డ్ ఆక్సైమ్ ఎలా రాస్తావు? బెంజాల్డ్ ఆక్సైమ్, బెంజాల్డిహైడ్ ఫార్ములా ఏంటి బాబు? CHO, బెంజాల్డిహైడ్. బెంజిన్ రింగ్ మీద CHO ఉంటే బెంజాల్డిహైడ్ ప్లస్ హైడ్రాక్సిల్ అమైన్ NH2OH హైడ్రాక్సిల్ అమైన్ ఫార్ములా ఇందాక చెప్పినట్టుగానే గివ్స్ రైస్ టు. సో ఈ ఓను H2 కలిసి -H2O. యాజ్ ఎ రిజల్ట్ కాంపౌండ్ ఈస్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ C ఉంది కదా, ఈ Cకి ఒక H, ఒక ఫినైల్ గ్రూప్. ఇక్కడ డబుల్ బాండ్ N, OH. ఓకే, C డబుల్ బాండ్ N ఉంటే ఆక్సైమ్.
ఓకే, ఇది బెంజాల్డిహైడ్. ఇది వచ్చేసి హైడ్రాక్సిల్ ఎమైన్. నోట్ చేసుకో, హైడ్రాక్సిల్ ఎమైన్. ఇది బెంజాల్డాక్సైమ్. ఇప్పుడు ఈ బెంజాల్డాక్సైమ్ ని మనం బెంజాల్డాక్సైమ్లో sp2 కార్బన్ ఉందా లేదా? ఇదిగో డబుల్ బాండ్ ఉన్నట్లయితే కార్బన్కి అది ఏ కార్బన్? sp2 కార్బన్ కదా. sp2 కార్బన్. 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయా లేదా? ఒకటి ఫినైల్ గ్రూప్, ఒకటి హైడ్రోజన్ గ్రూప్. కాబట్టి ఈజ్ ఇట్ ఎగ్జిబిట్ సిన్ యాంటీ ఐసోమెరిజం ఆర్ నాట్? ఎస్. ఎలాగ రాసావు? అది సి రాసావు, డబుల్ బాండ్ ఎన్, ఇటువైపు హెచ్ రాశాను, ఇటువైపే ఓహెచ్ రాసుకున్నాను. ఇక్కడ ఫినైల్ గ్రూప్ రాశా. ఫినైల్ అని రాసిన, రింగ్ రాసిన ఒకటే కదా. C6H5 అని కూడా రాసుకోవచ్చు అక్కడ, లేదా PH అని రాయొచ్చు. మరి ఇంకోటి ఏమవుతుంది? సి డబుల్ బాండ్ ఎన్. మరి దీనికి వచ్చేసి వాట్ యు కాల్ PH. ఇలాగే రాసా, హెచ్ ఇటువైపే రాసా. ఈసారి OH ఇటువైపు రాసా. ఏది సిన్, ఏది యాంటీ? ఫస్ట్ది ఏంటి? సిన్ ఐసోమర్. HOH ఒకవైపు ఉంటే సిన్ ఐసోమర్. ఓకే, HOH ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే యాంటీ. ఓకే, ఇది దేని గురించి రాసాం మనం? బెంజాల్డిహైడ్. ఇది ఇందాక ఎసిటాల్డాక్సైమ్. బెంజాల్డిహైడ్, హైడ్రాక్సిల్ అమైన్ combined together and forms benzaldoxime. Benzaldoxime exhibit geometrical isomerism. That is syn anti-isomerism. Okay. Make it fast. Okay. Now next చూడు, అది అయిపోయింది కదా బెంజాల్డాక్సైమ్. ఇప్పుడు ఇదిగో నీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నా నేను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు నాకు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షో జామెట్రికల్ ఐసోమెరిజం? చెప్పు. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీదే. సి డబుల్ బాండ్ ఎన్ ఓహెచ్ ఉందా లేదా ప్రతి దాంట్లో? ఉంటే అది ఆక్సైమా కాదా? ఆక్సైమే. మరి దాంట్లో ఏ ఆక్సైమ్ ఎగ్జిబిట్ చేస్తుంది, ఏది ఎగ్జిబిట్ చేయదు? ఏంటి? ఫస్ట్ది చూడు, ఏ రాస్తున్నా నేను. ఇదిగో ఏ ఎలా ఉంది? ఇక్కడ రాసుకో, ముందు ఇది రాసుకో. సి డబుల్ బాండ్ సి రాయ్. సారీ, సి డబుల్ బాండ్ ఎన్ రాసుకో. ఎన్ ఉంది కదా, సి డబుల్ బాండ్ ఎన్. ఈ ఎన్కి ఒక ఓహెచ్, అవునా? ఈ సికి హెచ్ ఉంది, ఇదంతా ఉంది ఇథైల్ గ్రూప్. హెచ్ రాసుకో ఒకవైపు ఇథైల్ రాయ్. CH2 CH3 అని, లేదా C2H5 కలిపి రాసుకో, ఎలాగైనా ఒకటే. ఇదేంటిది? సిన్నా యాంటీనా? సిన్ వచ్చిందా లేదా? ఇప్పుడు దీనికి యాంటీ వస్తుందా రాదా? ఆటోమేటిక్గా వస్తుంది కదా. సిన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా యాంటీ వచ్చినట్టే. ఆపోజిట్ డైరెక్షన్లో రాసామనుకో, సి డబుల్ బాండ్ సి, ఈ CH2 CH3 అలాగే ఉంచాను, హెచ్ కూడా అటువైపే ఉంచాను. ఈసారి OH ఇడి తీసుకొచ్చా, అప్పుడు ఇది యాంటీ అయింది. మేక్ ఇట్ ఫాస్ట్, త్వరగా రాసుకో. సిన్ యాంటీ ఫస్ట్ దానికి వచ్చింది. సెకండ్ వస్తుందా రాదా చెక్ చేయి. మరి నేను చెప్పేది ఏముంది, నువ్వు చెప్పాలి. క్వశ్చన్ నేను చెప్పి ఆన్సర్ నువ్వే చెప్తాట. కాన్సెప్ట్ చెప్పేశాను. ఇప్పుడు బి చూడు, బి ఎలా ఉంది? సి డబుల్ బాండ్ ఎన్. ఇదిగో ఇది సి డబుల్ బాండ్ ఎన్. ఎన్కి ఒక ఓహెచ్. ఈ సికి ఏమున్నాయి? ఒకటి అటు ఒకటి ఇటు రాస్తే ఏమైంది? ఇది తట్టబుట్ట తీసుకొని సర్దుకో, ఇంటికి వెళ్ళిపో. రెండు సేమ్ గ్రూప్స్ కదా, చూసావా? మరి అది ఉన్నంత మాత్రాన కరెక్ట్ కాదు అది. సో ఇట్ కెన్ నాట్ ఎగ్జిబిట్. చాలా అలర్ట్గా ఉండాలి. కాన్సెప్ట్ మనకు మైండ్లో అదే ఉంటుంది, బట్ చిన్న కిటుకు అది మర్చిపోతూ ఉంటాం. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు.
సో సిమిలర్ గ్రూప్స్ నువ్వు ఇది అటు అది ఇటు మార్చి రాసినా సేమ్ వస్తుంది, కాబట్టి ఇట్ కెన్ నాట్ బి. మరి సి చెప్పు, సి చెప్పు బాబు, అవదా? రైట్, చూద్దాం ఎలాగో. సి డబుల్ బాండ్ ఎన్ రాశాను, ఇటువైపు ఓహెచ్ రాశా, ఇటువైపు సిహెచ్3 రాశాను, ఇటువైపు కూడా ఏముంది, కాబట్టి సిమిలర్ గ్రూప్స్, కాబట్టి ఇట్ కెన్ నాట్. రైట్, వెరీ గుడ్, నైస్. తర్వాత డి చెప్పు బాబు, ఎలాగో ఎగ్జిట్ చేస్తా లేదా? సి డబుల్ బాండ్ ఎన్ కదా, ఇటువైపు ఏముంది, సిహెచ్2 సిహెచ్3 ఉంది, ఇటువైపు ఏముంది ఓహెచ్, ఇంకోవైపు ఏముంది సిహెచ్3 ఉంది కదా. ఇప్పుడు లైటర్ గ్రూప్స్ రెండు ఒకవైపు ఉండాలి, అర్థమైందా? ఇందాక ఏం రాసాం మనం, హెచ్ ఓహెచ్ ఒకవైపు, ఓహెచ్ కంపల్సరీ కదా. హెచ్ సిహెచ్2 సిహెచ్3లో ఏది లైటరు, హెచ్ లైటర్. ఈ రెండు లైటర్ గ్రూప్స్ ఒకవైపు ఉంటే సిన్. ఇప్పుడు ఇది హెవియర్ గ్రూప్, ఇది ఓహెచ్ గ్రూప్ కదా. ఈ రెండిట్లో హెవీ లైటర్ చూసుకో, ఇది హెవియర్ కదా, ఇది ఓహెచ్ ఉంది, ఇదేమవుతుంది ఇప్పుడు యాంటీ అవుతుంది. అదే సిహెచ్3 అటు ఉందనుకో, లైటరు ప్లస్ ఓహెచ్ ఒకవైపు వస్తాయి. ఏమో రఘు, అర్థమైందా? రైట్. సో లైక్ దట్. సో విచ్ కాంపౌండ్స్ ఎగ్జిబిట్ అంటే ఏమని చెప్తావు నువ్వు, ఏం బాబు? ఫస్ట్ది లాస్ట్ది మీన్స్ ఏ అండ్ డి. రైట్, ఓకే, ఏ అండ్ డి కెన్ ఎగ్జిబిట్. ఇలాగే చెక్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ దానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎజో కాంపౌండ్స్. ఎజో కాంపౌండ్స్ అంటే ఏంటి? ఎన్ డబుల్ బాండ్ ఎన్ ఉంటే ఎజో కాంపౌండ్, అవునా? ఎన్ డబుల్ బాండ్ ఎన్, నైట్రోజన్ మీద ఒక లోన్ పేరు ఉంటుంది ఎప్పుడు, ఓకే. ఈ నైట్రోజన్ మీద కూడా ఒక లోన్ పేరు ఉంటుంది. ఇక్కడ ఏదో గ్రూప్స్ ఉండొచ్చు, సపోజ్ ఏదో ఫినైల్ గ్రూప్స్ ఉండొచ్చు. ఫినైల్ గ్రూప్ అంటే తెలిసిందేగా నీకు, ఇలాగా ఫినైల్ గ్రూప్ ఉంది అనుకో, ఇక్కడ కూడా ఇలాగా ఫినైల్ గ్రూప్ ఉంది అనుకో, ఓకే. రెండు ఫినైల్ గ్రూప్స్ ఉన్నాయనుకో, ఇదేంటి, ఎజోబెంజీన్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎజోబెంజీన్. ఇప్పుడు రెండు లోన్ పేర్స్ ఒకే వైపు వచ్చాయి కదా, ఇదిగో ఇది, దీన్ని ఏమనాలి, సిన్ అనాలి. అదే ఆపోజిట్లో వచ్చాయనుకో, అప్పుడేమంటావు, యాంటీ. నోట్ చేసుకో, అది ఎగ్జాంపుల్ రాసేసి. దిస్ ఇస్ ఎజోబెంజీన్, ఇదిగో ఇది పిహెచ్ సింగిల్ బాండ్ ఎన్ డబుల్ బాండ్ ఎన్ పిహెచ్ ఈస్ కాల్డ్ ఎజోబెంజీన్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ సైక్లో ఆల్కేన్స్ ఇదంతా మనకు అవసరం లేదు, ఓకే, తీసే మన సిలబస్ లేదు, అది కూడా లేదు అసలు. మీకు నీట్ వాళ్ళకైతే లేదు, ఐఐటి వాళ్ళైతే కొంతవరకు నేర్చుకోవాలి అది. ఇప్పుడు ఆప్టికల్ ఐసోమెరిజం. ఆప్టికల్ ఐసోమెరిజం అంటే ఏంటి సార్? చూడు, జాగ్రత్త విను. ఆప్టికల్ ఐసోమెరిజం some compounds have characteristic property to rotate plane polarized light. Those compounds are called optically active compounds. Plane polarized light ni rotate చేస్తాయి. Plane polarized light ni rotate చేస్తాయి. Those compounds are called optically active. అదంతా డీటెయిల్గా నేర్చుకుందాం. అంటే ఏంటనేది ఇప్పుడు నీకు ఈ మాట చెప్పగానే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి సార్, రొటేట్ చేయడం ఏంటి సార్, ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ముందు డెఫినేషన్ చెప్పాలిగా, దాని తర్వాత ఒక్కోటి నీకు అన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి, విడమరి చెబుతాం. సో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకో. ది కాంపౌండ్స్ విచ్ కెన్ have the characteristic
property to rotate the plane polarized light. Plane polarized light. Plane polarized light PPL is called compounds అన్నాం కదా are called optically active compounds. Optically active compounds. Definition ఏమో అడగరు, నీకు తెలియాలి కాబట్టి. Compounds which can have the characteristic property to rotate the plane polarized light are called optically active compounds. Okay, అది optically active compounds. ఇప్పుడు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే తెలియాలి నీకు, అవునా? ప్లేన్ పోలరైజ్డ్ లైట్, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని తిప్పుతుంది అని అంటున్నావు. తిప్పేటటువంటి వాటిని ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అన్నావు. అసలు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి? ముందు దానికి వెళ్దాం. ఇప్పుడు ఇది ఒక ఎలక్ట్రిక్ బల్బ్ అనుకో, లేదా సోర్స్ ఆఫ్ లైట్ని జనరేట్ చేసేది ఏదో బల్బో ఏదో. దీని నుంచి లైట్ ఆల్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుందిగా, ఏమాయ్? ఆల్ డైరెక్షన్లో లైట్ ట్రావెల్ అవుతూ ఉంటుందిగా. లైట్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఎలా ట్రావెల్ అవుతుంది? ఫోటాన్స్ ఏమవుతూ ఉంటాయి? లైట్ ట్రావెల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మైన్యూట్ పార్టికల్స్ కాల్డ్ ఫోటాన్స్ కదా. ఒక్కో ఫోటాన్ని హెచ్న్యూతో రిప్రజెంట్ చేస్తావు కదా. ఎనర్జీ ప్యాకెట్ ఫోటాన్స్ ఉండి అవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి, పైకి కిందకి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. లైట్ ట్రావెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్స్ కదా. మోడర్న్ థియరీ ప్రకారం ఇలాగా వెళ్తూ ఉంటుందని నేర్చుకున్నావు నువ్వు కదా. ఇలా ఆల్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఒక డైరెక్షన్లో తీసుకున్నావు నువ్వు. ఇలా 3 డైమెన్షన్లో, ఇలా ప్లేన్ కాదు బోర్డు మీద రాసినట్టు. బల్బ్ అంటే నీ వైపు, నా వైపు, ఇటువైపు, అటువైపు ఆల్ డైరెక్షన్లో ఇలాగా వైబ్రేట్ అవుతూ ట్రావెల్ చేస్తూ ఉంటాయి పార్టికల్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి తీసుకున్నా, ఇలా ట్రావెల్ అవుతుంది, అవునా? అంతేకాకుండా ఇంకో డైరెక్షన్లో కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఇంకో డైరెక్షన్లో ఉంటుంది. ఒక డైరెక్షన్లోనే మళ్ళీ 3 డైమెన్షనల్గా. అంటే ఒక రే నా వైపు ఇలా వస్తుంది అనుకో. దీంట్లో ఈ పీక్ అంటే క్రెస్ట్ అండ్ ట్రఫ్ పైకి కిందకి ఇలాగే కాకుండా ఇట్లా అడ్డంగా కూడా ఉంటాయి, ఇంకో యాంగిల్లో కూడా ఉంటాయి. ఇలాగ వస్తూ ఉంటుంది, అలా అటు వెళ్ళేది అలా వస్తూ ఉంటుంది, ఇటు వెళ్ళేది అలాగే వస్తూ ఉంటుంది, ఆల్ డైరెక్షన్స్, అవునా? ఇలాగ వైబ్రేట్ అవుతూ వెళ్ళేదాన్ని నువ్వేం చేసావు? ఒక గ్లాస్ ట్యూబ్లో, ఓ లిక్విడ్లో ఒక కాంపౌండ్ని డిజాల్వ్ చేసి ఉంచావు. ఆ లైట్ని దాని మీదుగా పంపించావు, దానిలో నుంచి పంపించావు. ఇప్పుడు బయటకు వచ్చేవి వెయిట్, అప్పుడే కాదు, జస్ట్ వెయిట్. ఇక్కడ ఏం చేశా నేను? దీన్ని ఒక నైకాల్ ప్రిజం ద్వారా పంపించా. ఈ ప్రిజం ఏమంటావు? నైకాల్ ప్రిజం. నైకాల్ ప్రిజం ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ క్యాల్సైట్. క్యాల్సైట్ అంటే CaCO3 తో తయారు చేసినటువంటి ఒక ప్రిజం. దీని నుంచి పంపిస్తే బయటకు వచ్చేటటువంటి వేవ్స్ ఈసారి ఒకే ప్లేన్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఆల్ డైరెక్షన్లో ఉన్నాయి కదా, X యాక్సిస్లో, Y యాక్సిస్లో, ఇంకా మధ్యలో Z యాక్సిస్లో, రకరకాల యాక్సిస్లో అవి వైబ్రేట్ అవుతూ ఇలా వస్తున్నాయి కదా. ఇప్పుడు పైకి కిందకి మాత్రమే ఉంటాయి, హారిజాంటల్గా ఇలా ఉండవు వేవ్స్ అనేవి. ఒకే ప్లేన్లో వస్తాయి కాబట్టి ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అని దీన్ని అంటాం. ఇజ్ ఇట్ క్లియర్ నౌ?
ఇప్పుడు ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని నువ్వేం చేస్తావంటే ఒక లిక్విడ్ ద్వారా పంపిస్తావు. ఆ లిక్విడ్లో ఏదో ఒక సబ్స్టెన్స్ నువ్వు ఏదైతే స్టడీ చేస్తున్నావో ఆ సబ్స్టెన్స్ని ఆ సాల్వెంట్లో డిజాల్వ్ చేసి దేంట్లో డిజాల్వ్ అవుతుందో దాంట్లో డిజాల్వ్ చేసి దీంట్లో తీసుకుంటావు. కాంపౌండ్ తీసుకొని ఏం చేసావు, దాని ద్వారా పంపిస్తే ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని అది దాటి బయటకు వచ్చేటప్పుడు ఈ లైట్ పైకి కిందకే కదా ఉన్నది. ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్లో ఈసారి అది రైట్ హ్యాండ్ సైడ్కి ఇలా బెండ్ అయ్యి బయటకు వస్తాయి బయటకు వచ్చేటప్పుడు, లేదా ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి బెండ్ అయ్యి ఇలాగా మూవ్ అవుతాయి. అలాగని జరగవచ్చు, ఇలాగానే జరగవచ్చు. మొత్తానికి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని టర్న్ చేసిందా లేదా? చేసింది. ఏదో లెఫ్ట్ ఆర్ రైట్. చేయలేదు అనుకో, ఇక్కడ స్ట్రైట్గా ఎలా ఉన్నాయో అలాగే యువతలు కూడా అలాగే స్ట్రైట్గా ఇలాగే వచ్చేసాయి అనుకో, నో ఆప్టికల్ యాక్టివిటీ, ఆ కాంపౌండ్కి ఆప్టికల్ యాక్టివిటీ లేదు అని చెబుతావు. ఏ సబ్స్టెన్స్ అయితే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రొటేట్ చేయగలుగుతుందో దానిని ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అంటాం. చేయలేని దాన్ని ఇక దాని గురించి మనకు అవసరం లేదు, నాట్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ కదా. ఇక్కడ రెండు ఉన్నాయి. రైట్ హ్యాండ్ సైడ్కి తిప్పితే ఇది రైట్ హ్యాండ్ సైడ్ అనుకో, రైట్ హ్యాండ్ సైడ్ తిప్పితే దీన్ని ఏమంటావు అంటే డెక్స్ట్రో అని అంటావు. డెక్స్ట్రో రొటేటరీ, లేదా దాని ముందు కాంపౌండ్ ముందు ప్లస్ అని రాస్తావు, లేదా కాంపౌండ్ ముందు డి అని రాస్తావు, స్మాల్ డి. ఒక కాంపౌండ్ రాసే ముందు స్మాల్ డి రాసిందనుకో, డి డాష్ అని ఉంటే డెక్స్ట్రో రొటేటరీ అని, అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని రైట్ హ్యాండ్ సైడ్కి తిప్పుతుంది అని. ప్లస్ ఉన్నా కానీ అదే మీనింగ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిప్పింది అనుకో లీవో రొటేటరీ అంటావు. దీన్నేం రాస్తావు, మైనస్తో రిప్రజెంట్ చేస్తావు, లేదా ఈ స్మాల్ ఎల్తో రిప్రజెంట్ చేస్తావు, స్మాల్ డి స్మాల్ ఎల్. ఓకే, అలాగా రొటేషన్ ఉంటుంది. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఇది డెక్స్ట్రో ఎప్పుడు అనాలి, డివో ఎప్పుడు అనాలి అనేది అది. రైట్ హ్యాండ్ సైడ్ తిప్పితే అంటే క్లాక్ వైజ్ అను, లేకపోతే దీన్నే క్లాక్ వైజ్ అంటాడు. క్లాక్ వైజ్ రొటేషన్. ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. ఇజ్ ఇట్ క్లియర్ నా? ఇప్పుడు చూడు, ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ గురించి. ఈ డయాగ్రామ్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం. నైకాల్ ప్రిజంలో పంపించావు, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ వచ్చింది, క్యాల్సైట్తో తయారు చేసింది, దాని ఫార్ములా CaCO3. అవునా? ఇప్పుడు ఈ రొటేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ తిప్పింది కదా, ఇక్కడ ఒక మీటర్ పెట్టి నువ్వు అబ్జర్వ్ చేస్తావు. దిస్ ఈస్ కాల్డ్ పొలారిమీటర్. ఈ పొలారిమీటర్తో ఎంత యాంగిల్లో రొటేట్ అయింది అనేది చెప్తుంది అది. దాని ద్వారా మనం గమనించవచ్చు, చెప్పవచ్చు ఎన్ని డిగ్రీస్ రొటేట్ అయ్యింది అనేది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ రైట్ హ్యాండ్ సైడ్ కానీ. ఆ ఆపరేటస్ని పొలారిమీటర్ అని అంటాం మనం, పొలారిమీటర్. ఇప్పుడు చూడు, ఈ పొలారిమీటర్తో కనుక్కునేది ఏంటంటే అబ్జర్వ్డ్ యాంగిల్ కనుక్కుంటావు నువ్వు. అబ్జర్వ్డ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటే ఫైనల్గా స్పెసిఫిక్ రొటేషన్తో చెప్పాలి మనం. స్పెసిఫిక్ రొటేషన్. ఇప్పుడు ఒక కాంపౌండ్ ఎక్స్ అనే కాంపౌండ్ని సాల్వెంట్లో డిజాల్వ్ చేసి నేను తీసుకున్నా. ఎక్స్ కాంపౌండ్ ప్లస్ సాల్వెంట్ ఇది తీసుకున్నా. ఇక్కడ ఈ ఎక్స్ కాంపౌండ్ యొక్క స్పెసిఫిక్ రొటేషన్ చెప్పాలి. స్పెసిఫిక్ రొటేషన్. ఓకే, ఈ స్పెసిఫిక్ రొటేషన్ని ఎలా చెబుతామంటే ఆల్ఫాతో చెబుతాం. ఆల్ఫా రాసి కింద లాంబ్డా పైన టీ. ఈ స్పెసిఫిక్ రొటేషన్ ఎలా వస్తుంది సార్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు
ఆల్ఫా అబ్జర్వ్డ్ బై ఎల్ ఇంటూ సి. ఎల్ ఇంటూ సి. ఇక్కడ పొలారిమీటర్తో వచ్చేది యాంగిల్, అబ్జర్వ్డ్ యాంగిల్ వస్తుంది. పొలారిమీటర్తో డైరెక్ట్గా చూసింది. ఈ ఎల్ అంటే లెంత్ ఆఫ్ సొల్యూషన్. గ్లాస్ ట్యూబ్లో తీసుకున్నావు కదా ఇక్కడ సొల్యూషన్, ఎంత లెంత్ ఉంది ఆ గ్లాస్ ట్యూబ్ మనం తీసుకున్నది అనేది. సి అంటే కాన్సన్ట్రేషన్, గ్రామ్ పర్ మిల్లీ లీటర్. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ పొలారిమీటర్, length of polarimeter in decimeters. డెసిమీటర్స్లో చెప్పాలి, ఇది ఇంపార్టెంట్. మరి సి అనేది ఏంటి అంటే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ దేంట్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇన్ గ్రామ్ పర్ మిల్లీ లీటర్లో చెప్పాలి. ఒక మిల్లీ లీటర్లో ఎన్ని గ్రామ్స్ తీసుకున్నావు, ఎక్స్ సబ్స్టెన్స్ ఎన్ని మిల్లీగ్రామ్స్ అనేది. ఓకే, ఇక్కడ లాంబ్డా అనేది ఏంటంటే నువ్వు ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పంపిస్తున్నావు కదా, ది డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ క్రాస్ ఈస్ కాల్డ్ వేవ్ లెంత్ కదూ. ది డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ ట్రఫ్స్ ఈస్ కాల్డ్ వేవ్ లెంత్. నువ్వు ఏ లైట్ని పంపిస్తున్నావో దాని వేవ్ లెంత్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్, అది మెన్షన్ చేయాలి. ఒక్కో వేవ్ లెంత్కి ఒక్కోలాగా వస్తుంది డిగ్రీస్. టీ అంటే టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు అనేది. ఇది స్పెసిఫిక్ రొటేషన్. ఏది ఇది రాస్తే ఆల్ఫా లాంబ్డా టీ రాస్తే, ఒట్టి ఆల్ఫా రాస్తే అబ్జర్వ్డ్ యాంగిల్ ఆఫ్ ఆల్ఫా అనేది ఏంటి ఇక్కడ, జస్ట్ ఆల్ఫా అనేది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎన్ని డిగ్రీస్లో తిరిగింది అనేది చెబుతుంది. స్పెసిఫిక్ రొటేషన్లో చెప్పాలి అని అంటే ఆ అబ్జర్వ్డ్ యాంగిల్ ఎంతో మనం పొలారిమీటర్తో చూసినప్పుడు వచ్చిన డిగ్రీస్ డివైడెడ్ బై ఎల్ ఇంటూ సి వేస్తే అప్పుడు స్పెసిఫిక్ రొటేషన్ వస్తుంది. ఓకే, ఇది అయితే ఈ స్పెసిఫిక్ రొటేషన్ డిపెండ్స్ అపాన్ డాష్ అంటాడు. స్పెసిఫిక్ రొటేషన్ డిపెండ్స్ అపాన్ చూడు ఇక్కడ స్పెసిఫిక్ రొటేషన్ డిపెండ్స్ అపాన్ అని క్వశ్చన్ అడుగుతాడు నీకు, 4 ఇస్తాడు. స్పెసిఫిక్ రొటేషన్ అంటే ఏంటి? స్పెసిఫిక్ రొటేషన్ అంటే ఆల్ఫా లాంబ్డా టీ కదా. అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే నెంబర్ 1 నేచర్ ఆఫ్ ది కాంపౌండ్, నువ్వు తీసుకున్న కాంపౌండ్ నేచర్ని బట్టి, నేచర్ ఆఫ్ ది కాంపౌండ్. నెంబర్ 2 కాన్సన్ట్రేషన్, ఎంత కాన్సన్ట్రేషన్, ఎన్ని మిల్లీ లీటర్స్ సాల్వెంట్లో ఎన్ని గ్రామ్స్ కలిపావు నువ్వు అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటి, టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర చేస్తున్నావు అనే దాని మీద. ఇంకోటి ఏంటి, వేవ్ లెంత్, ఏ వేవ్ లెంత్ నువ్వు దాని మీదకి పంపిస్తున్నావు. వేవ్ లెంత్ ఆఫ్ ది పాస్డ్ లైట్, పాస్ చేసిన లైట్ వేవ్ లెంత్ పైన డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత లెంత్ ఆఫ్ ది సొల్యూషన్, ట్యూబ్ లెంత్ ఉంది కదా, లెంత్ ఆఫ్ ది సొల్యూషన్, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది స్పెసిఫిక్ రొటేషన్. ఓకే, మొత్తం చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పాను. ఇది ఎక్కడ ఉండదు నీకు, ఏ మాస్టర్ చెప్పండి నీకు, ఎక్కడ చెప్పడు. చెప్పినా ఏదో పైన చెప్పి లాగేస్తారు, ఇంత డీటెయిల్గా నీకు ఎక్కడ చెప్పరు. చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, దీన్ని నోట్ చేసుకో. రైట్, ఓకే. ఇప్పుడు ఏం చెప్పాలి, ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ అంటే అర్థమైంది కదా, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని తిప్పేది అని.
ఏ కాంపౌండ్స్ తిప్పుతాయి సార్? కొన్ని తిప్పవు, స్ట్రైట్గా వెళ్ళిపోతాయి, వేవ్స్ అని చెప్పాము. కొన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ తిప్పొచ్చు అని అనుకున్నాం కదా. ఎలాంటి కాంపౌండ్స్ తిప్పుతాయి సార్ అంటే ఆప్టికల్లీ యాక్టివ్ నేచర్ దేనికి ఉంటుంది? విచ్ కాంపౌండ్స్ షోస్ ఆప్టికల్లీ యాక్టివిటీ అంటే కాంపౌండ్స్ విచ్ కంటైన్ ఖైరల్ కార్బన్ ఆటమ్. ఇప్పుడు స్టార్ మార్క్ పెట్టి నోట్ చేసుకో. కాంపౌండ్స్ విచ్ కంటైన్ chiral carbon atom. Chiral carbon atom exhibits optical activity. Optical activity. Chiral carbon. What is chiral carbon? Chiral carbon, a chiral carbon atom. Chiral carbon atom ante enti sir? The carbon atom which is bonded with 4 different groups. Note chesko, malli note cheyi. Carbon atom which is bonded with 4 different groups. 4 different groups is called chiral carbon atom. Chiral carbon atom. అంటే సపోజ్ ఇది కార్బన్ అనుకో, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, 4 different groups. This is chiral carbon atom. ఇది chiral carbon atom. This is chiral carbon atom. Okay. Carbon atom which contains 2 or more similar groups or atoms is called achiral carbon atom. Achiral carbon atom. అది కూడా రాసుకో. achiral అంటే ఏంటి? Carbon atom which is bonded with 2, minimum 2 or more than 2. More than 2 అంటే ఎంతవరకు ఉంటుంది? 4 వరకు ఉంటుంది. కార్బన్ వ్యాలెన్సీ 4 కదా. 2 or more than 2 similar atoms or groups is called achiral carbon atom. Achiral carbon atom. అంటే సపోజ్ ఇక్కడ చెప్పాలి అని అంటే సి రాసి ఏ రాసా, బిసి, ఇదిగో 2 సిమిలర్ గ్రూప్స్ వచ్చాయి. అవునా? 3 రావచ్చు, 4 రావచ్చు. దిస్ ఈజ్ achiral carbon atom. This carbon atom is achiral carbon atom. Achiral carbon atom. Which compounds exhibit optical activity? Compounds which contain chiral carbon atom ఉంటేనే కదా. ఇప్పుడు నీకు 4 కాంపౌండ్స్ ఇచ్చి విచ్ ఎగ్జిబిట్స్ అంటే చెప్పగలవుగా. 4 వేరు గ్రూపులు కనుక బైండ్ అయి ఉన్న కార్బన్ ఒక్కటున్నా చాలు. చాలా కార్బన్స్ ఉండొచ్చు, 5, 6, 7, 8, 9, 10 ఉండొచ్చు. మధ్యలో ఏదో ఒక కార్బన్కి, అన్ని కార్బన్స్కి ఉండాల్సిన అవసరంలా, ఒక్క కార్బన్కి 4 వేరు గ్రూపులు ఎక్కడన్నా వస్తే ఆ చైన్లో, దెన్ ఇట్ ఎగ్జిబిట్స్ ఆప్టికల్ యాక్టివిటీ అని మనం చెప్పచ్చు. నా ఇప్పుడు నీకు ఖైరల్ ఎఖైరల్ తెలిసింది కదా. ఇప్పుడు ఫిషర్ ప్రొజెక్షన్ ఆఫ్ కాంపౌండ్స్. ఓకే, ఫిషర్ సైంటిస్ట్ నేమ్. ఆ ఫిషర్ ప్రొజెక్షన్, ఫిషర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ఒక కాంపౌండ్ రిప్రజెంట్ చేయడం. సపోజ్ మీథేన్ ఉందనుకో, CH4.
దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇదిగో ఇలా రాస్తా, హెచ్ అయిపోయింది. అంటే మధ్యలో కార్బన్ ఉన్నట్టురా జంక్షన్లో, 4 వైపులో 4 హైడ్రోజన్స్ ఉన్నట్టు. అదే ఈథేన్ రాయమన్నాడు అనుకో, లేదా ఇథైల్ క్లోరైడ్ అన్నాడు అనుకో, C2H5Cl అన్నాడు. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. ఇలా రాయి, ఇదొక కార్బన్ అని మీనింగ్ జంక్షన్లో. CH3 CH2Cl. అర్థమైందా నీకు? దాన్ని అంటే ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో అలా రాస్తాం, మాలిక్యూల్ రాసే విధానం. ఎందుకు చెప్పామంటే ఊరికే ఎగ్జాంపుల్ చెప్పా, ఇలా రాయాలి అనేది. ఆ జంక్షన్ కలిసిన చోట కార్బన్ ఉంటుంది అని. ఇప్పుడు చూడు కదా, కైరల్ కార్బన్ ఆటం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇనాన్షియోమర్స్, డయాస్టీరియోమర్స్ అనే 2 పదాలు దానికి ఎగ్జాంపుల్స్. ఇనాన్షియోమర్స్ అంటే ఏంటి సార్? ఇనాన్షియోమర్స్ అంటే కాంపౌండ్స్ విచ్ ఆర్ మిర్రర్ ఇమేజెస్ బట్ నాట్ సూపర్ ఇంపోజబుల్ ఆర్ కాల్డ్ ఇనాన్షియోమర్స్. డెఫినేషన్ రాసుకో చెప్తా. కాంపౌండ్స్ which are mirror images but not superimposable. చాలా ఇంపార్టెంట్ రా బాయ్. మిర్రర్ ఇమేజెస్ కానీ నాట్ సూపర్ ఇంపోజబుల్. మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి సార్ మళ్ళీ తెలియాలిగా. చూడు, సబ్జెక్ట్ ఎటు నుండి ఎటేటో వెళ్ళిపోతా ఉంది కదా. ఇదిగో ఇలా ఉంది. ఇది సపోజ్ అనుకో, CHCl Br I ఉంది, ఓకే, I రాశా. 4 వేరు గ్రూపులా కాదా? కైరల్ కార్బన్ ఆటమా కాదా? ఇప్పుడు దీని ఎదురుగుండా మిర్రర్ పెట్టా. నువ్వు మిర్రర్కి ఇలా సైడ్ నుంచున్నావు అనుకో, ఈ బ్లాక్ బోర్డ్ మిర్రర్ అనుకో, ఇట్లా సైడ్ నుంచుకున్నా. ఈ షోల్డర్ దగ్గర కనపడతాయిగా. ఈ షోల్డర్ అవతల దూరంగా కనపడుతుంది కదా. ఏది దగ్గరగా ఉందో చూడు, ఇక్కడ Cl కదూ, C ఉంది, H పైన కింద మారదుగా. అంటే ఏమైంది అక్కడ? మిర్రర్ ఇమేజ్ లాగా ఫామ్ అయింది. అవునా? మిర్రర్ పెడితే ఆ 2 మిర్రర్ ఇమేజెస్ అన్నావు. ఈ 2 మిర్రర్ ఇమేజెసా కాదా? కదా. ఇది ఎత్తి ఇలాగా పైనుంచి ఎత్తి దీని మీద పెడితే I దగ్గర ఏమొస్తుంది? Cl వస్తుంది. Cl దగ్గర ఏమొస్తుంది? I వస్తుంది. కానీ H దగ్గర H వస్తుంది, Br దగ్గర Br వస్తుంది. సూపర్ ఇంపోజ్ అంటే అన్నీ కోయిన్సైడ్ అవ్వాలి, ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అవ్వాలి, అప్పుడు సూపర్ ఇంపోజ్ అంటావు. ఇప్పుడు ఈ 2 మిర్రర్ ఇమేజెసా కాదా? కానీ సూపర్ ఇంపోజా? కాదు. మిర్రర్ ఇమేజెస్ కాదు, సూపర్ ఇంపోజబుల్ కాదు. ఇలాంటి వాటిని ఏమని పిలవాలి? ఇనాన్షియోమర్స్ అనాలి. వాట్ ఆర్ ఇనాన్షియోమర్స్? కాంపౌండ్స్ విచ్ ఆర్ మిర్రర్ ఇమేజెస్ బట్ నాట్ సూపర్ ఇంపోజబుల్. ఎగ్జాంపుల్ ఇది. ఓకే, నోట్ చేయి. ఆ తర్వాత ఇనాన్షియోమర్స్ అంటే ఏంటి సార్? అదే డయాస్టీరియోమర్స్ అంటే ఈసారి డయాస్టీరియోమర్స్. డయాస్టీరియోమర్స్ కాంపౌండ్స్ విచ్ ఆర్ నాట్ మిర్రర్ ఇమేజెస్, నాట్ సూపర్ ఇంపోజబుల్. మిర్రర్ ఇమేజ్ కాదు, సూపర్ ఇంపోజ్ కాదు. కాంపౌండ్స్ విచ్ ఆర్
not mirror images and not superimposable. Are called diastereomers. ఇప్పుడు నేను ఇలా రాశా, సరే ఊరికే చిన్న కాంపౌండ్ ఒకటి రాద్దాం. ఇదే CLI రాశాను. ఓకే, మళ్ళీ నేనేం రాశా, చూడు సి అలాగే రాశా, DRH CLI మిర్రర్ పెట్టా. మిర్రర్ ఇమేజా కాదుగా, CL దగ్గరగా ఉన్నంత మాత్రం మిర్రర్ ఇమేజ్ అయితే పైన హెచ్ దగ్గర BR రాలా, BR దగ్గర హెచ్ కదా వచ్చింది, మిర్రర్ ఇమేజా. పోనీ దీన్ని ఎత్తి దీని మీద ఇలా తీసి దీని మీద పెట్టా. ఐ దగ్గర ఏమొచ్చింది, CL దగ్గర ఏమొస్తుంది, హెచ్ దగ్గర ఏమొస్తుంది, BR దగ్గర అన్ని మారిపోలా. కాబట్టి దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ డయాస్టీరియోమర్స్. ఓకే, ఏం రా టైం చూస్తూ ఉంటావు నువ్వు? ఫిజిక్స్ క్లాస్ రమ్మన్నారా సారు? ఫోన్ చేశారా ఎన్నింటికి? సరే పోనీ అంతటితో ఆపేద్దాం. ఎంతవరకు అయింది? డయాస్టీరియోమర్స్ వరకు అయింది. అవునా? ఇది క్లియరా ఇంతవరకు నేర్చుకున్నది? రైట్, ఓకే. మరి రేపు కంటిన్యూ చేద్దాం అక్కడి నుంచి. ఓకే రైట్ స్టూడెంట్స్, మరి ఇది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు ఏం కావాలో ఆ టాపిక్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. రైట్, ఆల్ ది బెస్ట్.